చాలా గుండెలు దిగబడుతున్నాయి. వారు ఎక్కడికో ప్రత్యేకమైన పరిస్థితికి వచ్చారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిపోతా ఉంది. కావాలని ప్రజాధికంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఆనందిస్తున్నారంటే ఆయన మాట కోసం అన్ని ముందుకెట్టండి. అక్కడ ఏ కారణం దయచేసి అందరూ కూడా రాజ్యసభ సభ్యులు మన పార్లమెంట్ అభ్యర్థి నెల్లూరు జిల్లా కోటనేదులు దయచేసి పట్టమాలి మీరందరూ కూడా ఈ ర్యాలీ స్టార్ట్ అవడంతో మేము మీ కార్ల కాడికి వెళ్ళి మీరందరూ కూడా అక్కడ ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఎందువల్లంటే ఇక్కడ మన ఉలవపాల కాడ ఆంజనేయ స్వామి గుడి కాడికి అక్కడ పూజ తాగుతారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఎవరి వెహికల్స్ వాళ్ళ కాడికి పోయి ఉండాలి. వాళ్ళు వచ్చిన తర్వాత మీరందరూ కూడా మీ వెహికల్స్ కాడికి పోయి మీరు ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి అందరూ వెనకట్టండి వెనకట్టండి నమస్కారం. గౌరవనీయులు పెద్దలు గతంలో మనకి రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేసిన వ్యక్తి మన రాజ్యసభ సభ్యులు మన నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీ విజయసాయి రెడ్డి గారు ఈరోజు నెల్లూరు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా మొట్టమొదటిగా మన కావలికి విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు ఉదయగిరి నుంచి అదేవిధంగా ఆత్మకూరు నుంచి ఈరోజు మన కావలిలో ఆయన రిసీవ్ చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఉదయగిరి ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు రాజన్న గారికి, అదేవిధంగా రాజన్నతో పాటు వచ్చిన నాయకులందరికీ, అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గం నుంచి వచ్చేసిన అన్ని మండలాలు మరియు పట్టణ నాయకులందరికీ, కార్యకర్తలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దాదాపు 400 నుంచి 500 కార్లతోటి ఈ ర్యాలీ విజయసాయి రెడ్డి గారితో కలిసి ప్రయాణించడం నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇంత ఉదయాన్నే కూడా మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు
ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే జోషు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుండాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడంటేనే ఈ రోజు తెలుగుదేశం గుండెలు రైలు పరిగెత్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం విపిఆర్ గారికి ఇక్కడ మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని చెబితే ఆయన ఈ రోజు మన పార్టీని మన క్యాడర్ని అందరూ కూడా మోసం చేసి ఈ రోజు తెలుగుదేశం పోయిన పరిస్థితి మనం చూసాం. అందుకే ఈ రోజు అందరూ కూడా సన్నద్ధమవ్వండి, తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశానికి గతంలో ఏ విధంగా బుద్ధి చెప్పారు దానికంటే రెట్టింపుగా చెప్పాలి. రెట్టింపు మెజార్టీ కూడా అందరికీ వచ్చే విధంగా అందరం కూడా కృషి చేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి కార్తీక మాట్లాడతాను కూడా మీకు తెలియజేస్తాం.